వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. గత పాలనలో జరిగిన అవినీతి లెక్కలు తేలుస్తామని చెప్పారు. కూటమి పాలనలో నేరస్తులకు చోటు లేదన్నారు చంద్రబాబు. ఘటించాల్సిందిగా దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్లో నేను ఒకటే చెప్తున్నాను, నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు. అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా. ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది.